దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాలపు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం లేవగానే ప్రార్థించారా? వాక్యం చదివారా? అయితే ప్రార్థన వాక్యం అనేది చాలా అవసరం. లేవగానే మనం ప్రతిరోజు దేవుని పాద సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థించాలి. దేవుని జీవ గ్రంథాన్ని మనం చదవాలి. చదివినప్పుడే మన జీవితంలో మనకు ఒక ఆదరణ, ధైర్యం వచ్చింది. కాబట్టి ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, శోధించబడుతున్నావా? బాధపడుతున్నావా? భయపడగాకు. ఎందుకంటే శోధనలో నిలిచిన వ్యక్తట ధన్యుడట. ఈ రోజు నువ్వు శోధించబడవచ్చు. భక్తుడు అంటాడు, నేను శోధించబడిన తర్వాత సువర్ణంగా మారిదెను అని. ఎందుకంటే శ్రమ, శోధన, కష్టాల కొలిమి ఒక బంగారాన్ని కొలిమిలో వేసినప్పుడు అది నలగొడుతున్నప్పుడు అది అనుకుంటుంది, తన యజమానుడు నన్ను ఎందుకు ఇలా నలగొడుతున్నాడని. అలాగనే దేవుడు ఒకవేళ శోధన వస్తున్నది అని, శోధించబడుతున్నానని, నన్ను దేవుడు శోధిస్తున్నాడు అని ఇప్పటికీ మనం అనకూడదు. దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే శోధన సహించువాడట. అంటే శ్రమను సహించువాడు, బాధను సహించువాడు, కష్టాన్ని సహించువాడు, నిందలని సహించువాడు, అవమానాన్ని సహించువాడు. సహనం అనేది మనకి ఓర్పుని నేర్పిద్ది, భక్తిని నేర్పిద్ది, అనుభవాన్ని నేర్పిద్ది. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ విషయంలో ఎలా ఉన్నావో, ఏ రీతిగా బాధపడుతున్నావో, భయపడుతున్నావో నాకు తెలీదు. దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే జీవ కిరీటం ఉన్నది. దేవుని ప్రేమించి వారికి, తనను ప్రేమించు వారికి వాగ్దానములు